All. Welcome to Gate Learning's YouTube channel. So the electronics gate paranga digital electronics అనేది 2 to 3 marks weightage వస్తుంది అనమాట. సో let's get into it. Digital electronics. సో చాప్టర్ 1 వచ్చేసి నెంబర్ సిస్టమ్ అండ్ బులియన్ ఆల్జీబ్రా. సో ఫస్ట్ నెంబర్ సిస్టంలో సిస్టమ్ అంటే ఇది మామూలుగా సిస్టమ్ అంటే అదొక కాంబినేషన్ ఆఫ్ అనలాగ్ డివైజెస్ అండ్ ప్యాసివ్ డివైజెస్ అనమాట. సో టు పర్ఫామ్ ఒక టాస్క్ ఒక ఫంక్షన్ని ఏదైనా పర్ఫామ్ చేయాలంటే కాంబినేషన్ ఆఫ్ అనలాగ్ అండ్ ప్యాసివ్ డివైజెస్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ సిస్టమ్ అనేది క్లాసిఫైడ్ యాజ్ అనలాగ్ అండ్ డిజిటల్ సిస్టమ్స్ కింద క్లాసిఫై అయింది. సో అనలాగ్ అనేది హూజ్ ఇన్పుట్స్ ఆర్ అనలాగ్ ఇన్ నేచర్, దేర్ విల్ వేరీ కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ప్రకారంగా వేరీ అవుతూ ఉంటుంది. అదే డిజిటల్ సిస్టమ్ అయితే వాటి యొక్క ఇన్పుట్స్ అనేవి కూడా డిస్క్రిట్ వాల్యూస్ అనమాట. సో దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి డిజిటల్ ఎలక్ట్రానిక్స్? డిజిటల్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజ్ వచ్చేసి స్టోరేజ్ పరంగా ఈజ్ ఆఫ్ స్టోరేజ్ అవుతుంది అనమాట. అండ్ డిజిటల్ సిస్టమ్స్ ఆర్ జనరల్లీ ఈజియర్ టు డిజైన్ and accuracy and precision of the digital system compared to analog system, it's very good and less affected by the noise anamata ఈ digital system circuits అనేవి. So let's get into the number system. So number system లోని మనకి క్లాసిఫైడ్ యాజ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి అండ్ బైనరీ నెంబర్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్స్, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్స్. సో ఇవి ఇలాగా నెంబర్ సిస్టమ్స్ అనేవి క్లాసిఫైడ్ అయ్యి ఉన్నాయి. సో డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఇది 0 to 9 నెంబర్స్ యూస్ చేసుకుంటుంది. సో దీని యొక్క రాడిక్స్ ఆర్ బేస్ వాల్యూ వచ్చేసి 10. ఎందుకు అంటే 10 అనేది 0 to 9 నెంబర్స్ అనేది యూస్ చేసుకుంటుంది కాబట్టి. సో అలానే బైనరీ నెంబర్ సిస్టమ్స్ వచ్చేసి 0 and 1 ఈ రెండే యూస్ చేసుకుంటాం. సో దీని బేస్ ఆర్ రాడిక్స్ వాల్యూ వచ్చేసి 2. ఆక్టల్ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ వచ్చేసి 0 to 7. to 7 యూస్ చేస్తున్నాం అనమాట. సో దీని బేస్ ఆర్ రాడిక్స్ వాల్యూ వచ్చేసి 8. హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ ఇది 0 to 15. దీని బేస్ ఆర్ రాడిక్స్ వాల్యూ వచ్చేసి 16. So what is base or radix value? So the number system where the value depends on the position of the digits. సో ఇప్పుడు మనం నెంబర్ సిస్టమ్ కన్వర్షన్స్ చూద్దాం. లైక్ ఎనీ నెంబర్ సిస్టమ్ to
డెసిమల్ నెంబర్ సిస్టమ్. ఎలా కన్వర్ట్ చేయాలంటే, let us take an example. For an example, బైనరీ నంబర్ సిస్టమ్ నుంచి డెసిమల్ నెంబర్ సిస్టమ్కి కన్వర్ట్ చేయాలి అని అనుకుంటే, సో ఈ బైనరీ నెంబర్ సిస్టమ్ నుంచి మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ కన్వర్ట్ చేయాలి. సో ఈ డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది వచ్చేసి, సో we need to సో బైనరీ టు డెసిమల్ కన్వర్షన్లోని సో డెసిమల్ పాయింట్కి రైట్ సైడ్ ఉన్న పార్ట్ అంతా కూడా ఫ్రాక్షనల్ పార్ట్, అండ్ డెసిమల్ పాయింట్కి రైట్ సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ పార్ట్ అంతా కూడా ఇంటీజర్ పార్ట్ అని అంటారు. సో టు కన్వర్ట్ decimal number system in binary number system into decimal number system, so we need to, as it is a decimal binary number system, we need to multiply it by 2, less 0 into 2 less 1 into 2 plus 1 into 2. సో ఈ పార్ట్ అంతా కూడా ఇంటిజర్ పార్ట్, 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3 plus now ఇప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్, 1 into 2 minus 1, 0 into 2 power minus 2 plus 1 into 2 power minus 3 అని రాసిన తర్వాత 2 cube 8, 0 and 2, 1 plus 1 by 2, 0.5, 0 and 0.125. నెక్స్ట్ ఇవంతా సమ్ 11.625. This is the equivalent of the binary number into decimal number system. నెక్స్ట్ ఇప్పుడు డెసిమల్ నెంబర్ సిస్టమ్ నుంచి టు ఎనీ నెంబర్ సిస్టమ్ ఎలా కన్వర్ట్ చేయాలి. సో లెట్ us take decimal number of 243 or లేకపోతే ఇప్పుడు వచ్చిన 11625 ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్నే బైనరీ నెంబర్ సిస్టమ్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ we need to take the integer part 11 and we need to divide by 2. 2 తో డివైడ్ చేస్తే 2 5s are 10, 1 remainder, 2 2s are 4, 1 remainder, 2 1s are 0 remainder. సో ఈ వాల్యూస్ అనేవి డౌన్ టు అప్ we need to write 1011.
Next, fractional part 0.625 multiplied by 2. So multiply చేస్తే 1.25. Write the integer part 1 and the remaining fractional part 0.25, and again with 2, 0.500, and again fractional part into 2, 1.0. సో ఈ ఫ్రాక్షనల్ పార్ట్ అనేది పైనుంచి కిందకి రాయడం 101. ఇది ఈక్వాలెంట్. సో సేమ్ వాల్యూ అనేది వచ్చింది. దిస్ ఈస్ ద డెసిమల్ టు ఎనీ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్. నెక్స్ట్, బైనరీ టు ఆక్టల్ నెంబర్ సిస్టమ్. వైస్ వర్స్ అన్నమాట. ఆక్టల్ టు బైనరీ అయినా బైనరీ టు ఆక్టల్ అయినా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది అయితే వచ్చేసి, సో ఇది వచ్చేసి గ్రూపింగ్ ఆఫ్ 3 binary bits. For example, let us take an example: 24336. This is the decimal number system. So after, when we convert the decimal number system into octal number system, we will get 363. Let us take an example. Let us take octal number system as 363,270. Convert into a binary number system. So as I said, the grouping of 3 binary numbers, it's always starts from, for a integer part, it always starts from least significant number. 3 equivalent is 0, 1, 1 binary format, and 6 equivalent is 1, 1, 0, and again 3 equivalent is 0, 1, 1. Now for fractional part వచ్చేసి starts with the most significant number 2, 0, 1, 0, 7, 1, 1, 1, 0, 0, 0. So ఇదే binary number system for a octal value of 363.270. Next, hexadecimal number system టు బైనరీ నంబర్ సిస్టమ్ ఎలా కన్వర్ట్ చేయాలి. సో హెక్సాడెసిమల్ అనేవి ఇస్ ఎ 4-bit. సో మనం ఇక్కడ గ్రూపింగ్ ఆఫ్ 4 binary bits. So let us take an example like 79F.3C5. ఇది ఒక హెక్సాడెసిమల్ వాల్యూ. దీన్ని మనం బైనరీ నంబర్ సిస్టంలో కన్వర్ట్ చేయాలి. సో గ్రూపింగ్ ఆఫ్ 4 binary bits, 4. సో ఎఫ్ అంటే ఈక్వాలెంట్ వచ్చేసి 4 ones. 9 వచ్చేసి 1001, 70111, 3
0011 C 11005 01. సో ఇలాగా హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ని బైనరీ నెంబర్ సిస్టమ్ని హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ కింద కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఆక్టల్ నెంబర్ సిస్టమ్ నుంచి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్కి కన్వర్షన్. సో నీకు ఎగ్జాంపుల్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ లైక్ 743.26 ఇలా ఇచ్చారు అనుకోండి ఆక్టల్ నెంబర్ సిస్టమ్. సో we need to find hexadecimal value. సో ఆక్టల్ నెంబర్ సిస్టమ్ని కన్వర్షన్ చేస్తే సో ఫస్ట్లీ మనం ఈ ఆక్టల్ టు హెక్సాడెసిమల్కి కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ we need to convert the octal number system into binary number system, binary into hexadecimal number system. Like that we need to convert. So hexadecimal number system. సో అలా కన్వర్ట్ చేయాలి అని అంటే సో మనం ఈ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ని డెసిమల్ నెంబర్ సిస్టమ్ కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ని బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేసి బైనరీ నెంబర్ సిస్టమ్ని హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్గా కన్వర్ట్ చేయాలి. సో 7426 ఈ ఈక్వివాలెంట్ ముందు మనం రాస్తే 3కి ఈక్వివాలెంట్ వచ్చేసి 011, 4 ఈక్వివాలెంట్ వచ్చేసి 1000, 7 ఈక్వివాలెంట్ 111, 2 ఈక్వివాలెంట్ వచ్చేసి 0101110 అనమాట. సో గ్రూపింగ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్కి 4 digits 00311 అనమాట. ఈ 4 bits 1110 ఈక్వాలెంట్ వచ్చేసి ఈ అండ్ ఇక్కడ నుంచి 4 bits ఇట్స్ 1 రైట్ 1 ఈక్వాలెంట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి 4 bits 10101 అంటే దాని ఈక్వాలెంట్ వచ్చేసి 5, 1000 అంటే దాని ఈక్వాలెంట్ వచ్చేసి 8. సో ఇలా హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది ఆక్టల్ నుంచి కన్వర్ట్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.